హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉంటున్నాయో, ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాగా మనం ఇంట్లోని ఈజీగా షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు అయితే ఏదైనా ఒక రాయి ఉంటే రాయి పైన ఇలాగ కొంచెం అయితే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు వేసేసి కొడవలకు కానీ చాకులకు కానీ ఇలా షార్ప్నెస్ పెంచేవాళ్ళండి. ఈ విధంగా చక్కగా మనం ఇంట్లోనే ఇలా చక్కగా చాకు పైన ఒక చాకు అయితే పెట్టేసుకొని అట్లా సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా రుద్దేసి తర్వాత చక్కగా చూస్తే షార్ప్నెస్ పెరుగుతుందండి. కూరగాయలు కూడా చక్కగా కటింగ్ అవుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనకైతే అవైలబుల్గా ఇలా రాయిలు కానీ బండలు కానీ ఏమీ ఉండవు కదండి. ఇలా చాకు పైనే కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఇలా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా షార్ప్నెస్ అయితే పెరుగుతుంది. కూరగాయలు కూడా చక్కగా కటింగ్ అవుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, నెట్ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. నెట్ బ్యాగ్స్ని మనం పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెట్ బ్యాగ్స్ అయితే తీసుకొని ఏదైనా ఒక బిర్యానీ బాక్స్ లాంటివి మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, ఆ బాక్స్ అయితే ఇలాగ నెట్ బ్యాగ్స్లో పెట్టేసి ఇలా గట్టిగా టైట్గా వెన్న అయితే వేసేసి ఇలాగా మనం చక్కగా సోప్ని పెట్టుకున్నాం అనుకోండి, సోపు వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మనకి చక్కగా మనీ కూడా చాలా వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రబ్బర్ బ్యాండ్ లేకపోతే ఇలాగ ఒక ముడి లాంటిది గట్టిగా టైట్గా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా జారకుండా ఉంటుంది. మనం సోప్ పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, కుక్కర్లో మనం ఏదైనా వంట చేసినప్పుడు నాన్ వెజ్ కానీ లేదైనా మనం పప్పు కానీ ఇలా చేసుకున్నప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా కూడా అడుగున ఉన్నటువంటి మరకలు అనేవి పోవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఇలాగా కుక్కర్లో అయితే ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకున్నానండి. ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసేసుకొని నిమ్మబద్దలు మనం రసం తీసేసిన తర్వాత నిమ్మబద్దలు ఉంటాయి కదండి, ఆ బద్దనే తీసుకోవచ్చు. లేదంటే మనం నిమ్మకాయనైనా ఒక హాఫ్ని తీసుకొని ఇలాగా చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా అడుగున ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. ఇలాగ రఫ్ చేసి గట్టిగా మనం ఇలాగా రుద్దామనుకోండి, చక్కగా అడుగున ఉన్నట్టు ఎంత గారపట్టిన మురికైనా చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా లెమన్ పెట్టి ఇలా రుద్దేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అడుగున మురికి పట్టిన గార పట్టిన మురికి కూడా చక్కగా మనకి క్లీన్ అయిపోతుందండి. ఇలా మరకలు ఉన్నా కూడా డస్ట్ ఉన్నా కూడా గార పట్టిన మరకలైనా కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా చూసారా, చక్కగా అడుగున ఉన్నటువంటి బాగా గార పట్టినటువంటి మరకలైనా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా మనకి ఇలా క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు కదండి. ఇలా లెమన్ పెట్టి క్లీన్ చేయడం వల్ల నాన్ వెజ్ స్మెల్ కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా మనం అయితే కొంచెం యాజ్లిన్ అయితే ఇలా చేతులకు అప్లై చేసేసి ఇలాగ బ్యాంగిల్స్ అయితే స్లోగా ఇలాగా ఎక్కించుకుంటూ చివరి వరకు వస్తే చాలా ఈజీగా స్మూత్గా ఎక్కించుకోవచ్చు అండి. ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఇలా బ్యాంగిల్స్ చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఈజీగా ఎక్కించుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయండి.
టిప్ నెంబర్ 4, బాస్మతి రైస్ మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే బిర్యానీ ఆకు, బాస్మతి రైస్లో ఇలా బిర్యానీ ఆకును పెట్టేసి మూత పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బిర్యానీ ఆకు ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లని మనం పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక ట్యాబ్లెట్ అయితే వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఈ పౌడర్లో కొంచెం అయితే వాటర్ అయితే కలుపుకొని ఆ వాటర్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కూడా కలిసేలాగా ఈ వాటర్ అంతా కూడా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నైట్ టైంలో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదండి. మనం కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి మనకి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో పసుపు అయితే వేసాం కదండి, అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ కూడా వేసాం కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు అయితే పసుపు వాటర్తో క్లీన్ చేసేవాళ్ళు అంటండి గ్యాస్ స్టవ్ని. చక్కగా మనం ఇందులో పసుపు కూడా వేసాం కాబట్టి, అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ కూడా వేసాం కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుందండి. వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఇలా కొంచెం గ్యాస్ స్టవ్ మీద స్ప్రే చేసేసి అలానే కిచెన్ సింక్లో కూడా స్ప్రే చేసామనుకోండి, మనకి బల్లులు బొద్దింకల సమస్య అనేది తగ్గిపోతుందండి. ఇలా ట్రై చేయండి. మనం రోజు కూడా ఇలాగా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని అలానే కిచెన్ సింక్లో కొంచెం స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇలా స్టోర్ చేసుకొని మనం పక్కన పెట్టేస్తే రోజు కూడా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్పు ఇంకొక రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా కొన్ని వాటర్ అయితే మిగిలిపోయినాయి కదండి, ఈ వాటర్లో కొన్ని వాటర్ అయితే కలిపేసుకుని ఇందులో కర్పూరం బిళ్ళలను అయితే ఒక 3 తీసుకొని మెత్తగా చిదిమేసుకుని ఆ పౌడర్ను కూడా ఇలా ఈ వాటర్లో కలిపేసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ వాటర్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఏదైనా మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, ఒక క్లాత్ని అయితే తీసుకొని మనం బూజు అయితే ఇంట్లో దులుపుతూ ఉంటాం కదండి, ప్లాస్టిక్ బూజు కరకి ఇలాగ ఈ క్లాత్ని అయితే గట్టిగా ఈ వాటర్లో ఇలాగ పిండుకొని ఆ క్లాత్ని ఇలాగ బూజు కరకి కట్టేసుకొని ఇంట్లో ఉన్నటువంటి బూజుని ఇలా దులిపామనుకోండి, ఇలాగా నెలల తరబడి ఉన్నటువంటి బూజు కూడా చక్కగా మనకి రిమూవ్ అయిపోతుంది. అలానే బూజు కూడా త్వరగా పట్టకుండా ఉంటుందండి. ఇలాగ ఈ వాటర్లో ఈ క్లాత్ని డిప్ చేసి ఇలాగా మనం బూజు కరకి కట్టాం కదండి, ఇలా బూజు దులుపుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి కూడా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఇలా మూల ఉన్నటువంటి బూజుని దులుపుకోవడానికి చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ట్యాబ్లెట్ ఒక షీట్ని అయితే తీసుకొని ఇలాగ ఎడ్జ్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కొంచెం అయితే మనం టగ్స్ లాగా కొంచెం అయితే ఘాట్ లాగా సెజర్ పెట్టి కట్ చేసుకొని ఇలాగైతే ఈ ఘాట్లో దారం అయితే పెట్టేసుకొని సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా ట్యాబ్లెట్ షీటు ఎడ్జ్ల్లో మనం ఇలా కొంచెం కటింగ్ అయితే చేసుకున్నాం కదండి, ఈ టగ్స్లో అంటే ఈ ఘాట్లో థ్రెడ్ని అయితే పెట్టేసి ఇలా ముందుగా నీడిల్లోనికి ఇలా ట్యాబ్లెట్ షీట్ని అయితే పోనిచ్చి ఇలా ఘాట్లో నుంచి దారం అయితే థ్రెడ్ని అయితే ఈజీగా ఇలా సూదిలోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చండి. చూసారా, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా నీడిల్లోనికి దారం చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. ట్యాబ్లెట్ షీట్ ఉంటే చాలు, చాలా చక్కగా ఈజీగా నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, కుక్కర్లో మనం పప్పు కానీ అలానే ఏదైనా రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి, ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. కుక్కర్ని అయితే మనం 2 వీక్స్ కానీ 1 వీక్స్ కానీ ఇలాగా మనం హోల్స్ దగ్గర క్లీన్ చేసుకోకపోతే ఒక్కొక్కసారి మనం కుక్కర్లో వంట చేసినప్పుడు విజిల్స్ త్వరగా రావు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలాగా మనం ఇలా 1 వీక్ ఒకసారైనా 2 వీక్స్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే మనం కుక్కర్తో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ చక్కగా కుక్కర్ మూతనైతే ఇలాగైతే క్లీన్ చేసుకోవాలండి. ఇలా హోల్స్ అయితే ఉన్నాయి కదండి, ఇలాగ ట్యాబ్లెట్ షీట్కి ఉన్నటువంటి ఎడ్జ్ని అయితే కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా హోల్స్లో పట్టే అంతా ఇలా ఎడ్జ్ని అయితే కట్ చేసుకొని ఇలాగా హోల్స్లోనికి పోనిచ్చి ట్యాబ్లెట్ షీట్ని ఇలా ఈజీగా
లోపల ఉన్నటువంటి డస్ట్ని అలానే మనం ఒక్కొక్కసారి రైస్ వండినప్పుడు కానీ పప్పు వండినప్పుడు కానీ పప్పు గింజలు కానీ అలానే రైస్ కానీ ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. ఇలా ట్యాబ్లెట్ సీట్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా హోల్స్లోనికి పోనిచ్చి ట్యాబ్లెట్ సీట్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం 2 వీక్స్ కానీ 1 వీక్ కానీ ఇలాగా మనం క్లీన్ చేసుకోవటం వల్ల కుక్కర్ మనం చక్కగా కుక్కర్లో ఏదైనా పప్పు కానీ అలానే రైస్ కానీ వండినప్పుడు విజిల్స్ త్వరగా వస్తాయి. ఇబ్బంది పడిపోకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 8, క్లాత్ క్యారీ బ్యాగ్స్ మనం ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. అలా క్లాత్ క్యారీ బ్యాగ్స్ని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సిజర్ పెట్టి ఇలాగైతే ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలాగా అంటే నేను డబుల్ అయితే వేసుకున్నానండి. ఇక్కడ కవర్ని అయితే ఇక్కడ ఒక హోల్ అయితే పెట్టేసుకొని మనం కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండినప్పుడు ఒక్కోసారి పైకి పొంగిపోతూ ఉంటుంది. ఆ మూతని మళ్ళీ క్లీన్ చేయాలంటే మనం చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కాబట్టి ఇలాగైతే క్లాత్ క్యారీ బ్యాగ్ని అయితే ఇక్కడ హోల్ పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఒకవేళ పప్పు పొంగినా కూడా పైకి మనం ఇలాగ ఈ క్లాత్ని తీసేసి వేరే అయితే క్లాత్ క్యారీ బ్యాగ్ని పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఇలాగా మరిగే వాటర్లో ట్యాబ్లెట్ వేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఎక్స్పైర్ అయిన ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ అంటారు కదండి, అంటే మనం కుకింగ్లో యూజ్ చేసుకునే కుకింగ్ పౌడర్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకుని దీంట్లో కొంచెం అయితే షాంపూ అయితే వేసుకోవాలండి. అది ఏ షాంపూ అయినా పర్లేదు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 1/2 టీ స్పూన్ వరకు షాంపూ అయితే వేసేసుకుని ఇలాగ బాగా మరిగించిన హాట్ వాటర్ అయితే ఇలాగ ఈ పౌడర్లో వేసేసుకుని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన కిచెన్ సింకు ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కోసారి సింక్ బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి సమస్య లేకుండా ఉండాలంటే ఇలాగా మనం ఈ మిశ్రమాన్ని ఈ వాటర్ అయితే పోసాం కదండి, ఇవి రెండు కలిపేసిన ఈ వాటర్ని ఇలాగ మనం సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ మనం గిన్నెలు అవి కడిగినా కూడా వాటర్ వదిలినా కూడా ఒక్కొక్కసారి సింక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఇలాగ మనం తెలియకుండానే ఈ హోల్స్లో అయితే నలకలు కానీ డస్ట్ కానీ అడ్డం పడుతూ ఉంటుంది కదండి. ఇలా ఈ వాటర్ పోయటం వల్ల సింక్ బ్లాకేజ్ సమస్య ఉండదు. అలాగే మన సింక్ కూడా మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. మనం నాన్ వెజ్ అది కడుగుతూ ఉంటాం కదండి కిచెన్ సింక్లో, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ వాటరు ఇలా కిచెన్ సింక్లో వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సింక్ బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ హోల్స్లో డస్ట్ కానీ నలకలు కానీ ఇరుక్కున్నా కూడా చక్కగా పోతాయండి. అలానే మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. చాక్ పీస్తో పని లేకుండా ఇలా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకుని మనకి గ్యాస్ అయిపోయినప్పుడు ఇలా ఒక డేట్ అయితే వేసుకొని మనం ఇలాగ గ్యాస్ని అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలాగ మనకి చాక్ పీస్తో పని లేకుండా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి టైంకి చాక్ పీసులు లేనప్పుడు ఇలా ట్యాబ్లెట్తో చక్కగా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కందిపప్పునైతే ఎండలో ఒక 1 అవర్ పాటు ఇలా ఎండలో పెట్టేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలానే కొంచెం ఆయిల్ అండి, కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆయిల్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఈ రెండు కూడా ఇలా కందిపప్పు మొత్తానికి కూడా ఇలా పట్టించేసామనుకోండి చక్కగా మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి కందిపప్పు. ఇలాగా పసుపు అలానే ఆయిల్ వేయటం వల్ల చక్కగా మనకి పప్పు కూడా త్వరగా ఉడుకుతుందండి. ఇలా మనం స్టోర్ చేసుకుని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ అరిచేతిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలానే ఆయిల్ వేసేసి ఇలా బాగా రఫ్ చేసేసి కందిపప్పులో ఇలా మొత్తానికి పట్టించేసామనుకోండి కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్
స్టోర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ పిండిని మనం కలుపుకొని చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి పిండి మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయిన పిండి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అది నెక్స్ట్ డే తీసినప్పుడు ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలాగా పెరుగు ప్యాకెట్ మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. పెరుగు ప్యాకెట్లో ఇలాగ చపాతీ పిండి పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా. నెంబర్ 13, బట్టలకు యూజ్ చేసుకునే బ్రష్ అయితే ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి ఇలా బ్రష్ మనం కొత్తది ఇలా తీసుకుని యూజ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రష్ని ఇలాగ బట్టల మీద ఇలాగ డస్ట్ ఉన్న దగ్గర యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా కొత్త బ్రష్ని యూజ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బట్టలు దారాలు అయితే పడుతూ ఉంటాయి కదండి. అలా షార్ప్గా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా నెయిల్ పాలిష్ అయితే ఇలా కొంచెం అప్లై చేసేసి బ్రష్ పైన ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి డ్రై అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, బట్టల మీద మనం డస్ట్ ఇలాగ బ్రష్ పెట్టి రుద్దినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బట్టలు కూడా దారాలు పట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, ఎల్లుల్లిపాయలను అయితే ఒక 2 తీసుకుని ఇలాగ పైన ఉన్నటువంటి తొక్కనైతే ఇలాగా తీసేసుకొని ఇలా ఈ 2 ఎల్లుల్లిపాయలని ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలా ఈ వాటర్లో ఈ ఎల్లుల్లిపాయల్ని ఒక నైట్ అంతా కూడా ఆ వాటర్లో ఎల్లుల్లిపాయల్ని ఇలా నానబెట్టుకొని ఉదయం పరగడుపున ఏమీ తినకుండా ఈ వాటర్ని తీసుకుంటే హై బీపీతో బాధపడే వాళ్ళు అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎల్లుల్లిపాయలు అయితే వాళ్ళు ఎక్కువగా తినకూడదు కాబట్టి ఇలా ఈ వాటర్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఎల్లుల్లిపాయలని అయితే వాటర్లో ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకొని ఆ వాటర్ని తీసుకున్నాం అనుకోండి, పరగడుపున మనకి హై బీపీ ఉంటే చాలా కంట్రోల్ అయిపోతుందండి. 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుని ఇలా ఎల్లుల్లిపాయలని అయితే ఒక నైట్ అంతా కూడా వాటర్లో ఉంచేసుకొని ఉదయం పరగడుపున ఆ వాటర్ తాగితే చక్కగా హై బీపీ అయితే కంట్రోల్ అయిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్ వాడకుండా ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది కనిపిస్తుంది. టిప్ నెంబర్ 15, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకుని మనం సరుకులు అయిపోయిన తర్వాత ఇలాంటి ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదండి. ఇలా ఆ ప్యాకెట్ని ఒక ప్యాకెట్ని తీసుకొని ఇలాగ ఈ కవర్లో ఈ ట్యాబ్లెట్ని పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా ఈ పౌడరు మనం కిచెన్ సింక్లో నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్ హోల్స్ దగ్గర ఈ పౌడర్ని వేసేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 16, చాక్ పీస్లు అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో. ఒక చాక్ పీస్ని అయితే తీసుకుని మనకు గోడల మీద అనుకోకుండా ఇలా మరకలు అయితే పడుతూ ఉంటాయి కదండి. ఇలా ఈ మరకలను అయితే చక్కగా కనబడకుండా ఇలా అయితే చక్కగా చేసుకోవచ్చండి. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గోడల మీద మరకలు పడినప్పుడు చాక్ పీస్తో ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, మనకి అక్కడ మరకలు ఉన్నట్టు అసలు కనిపించదండి. ఇలాగ ఆ కలర్లో కలిసిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా మరకలు పడినప్పుడు చాక్ పీస్తో ట్రై చేయండి, రిజల్ట్ అనేది కనిపిస్తుంది. టిప్ నెంబర్ 17, లెమన్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా స్టోర్ చేసుకున్నప్పుడు లెమన్ అయితే గట్టి పడిపోతూ ఉంటుంది. మనకు రసం తీయాలనుకున్నప్పుడు త్వరగా రాదు కదండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయ గట్టి పడినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా లెమన్ అయితే చేతితో ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా లోపల ఉన్నటువంటి రసము లూజ్ అయిపోతుంది కాబట్టి మనకి చక్కగా ఇలాగా చాకుతో కట్ చేసుకున్న తర్వాత చూడండి రసం అయితే చక్కగా ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. గట్టి పడిన నిమ్మకాయని ఈ విధంగా రఫ్ చేసి తర్వాత కట్ చేసుకుంటే చక్కగా రసం అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, డోర్ మీద నాప్కిన్ వేసి చూడండి, ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఇలా నాప్కిన్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాగ వాళ్ళు తెలియకుండా ఒక్కొక్కసారి డోర్ వేసేసుకుంటూ ఉంటారు కదండి. ఇలా లాక్ పడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఒక నాప్కిన్ అయితే వేసామనుకోండి, వాళ్ళు లోపల ఉండి ఒకవేళ డోర్ వేసినా కూడా వాళ్ళకి లాక్ అవ్వదు కాబట్టి ఇలా. టిప్ నెంబర్ 19, ప్లాస్టర్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ప్లాస్టర్ తీయాలి అనుకున్నప్పుడు త్వరగా రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా ప్లాస్టర్ మనం యూజ్ చేసిన తర్వాత ఇలా కొంచెం అయితే ప్లాస్టర్ని చివర కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ చక్కగా ప్లాస్టర్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ప్లాస్టర్ తీసిన ప్రతిసారి కూడా చక్కగా సింపుల్గా ఇలా ప్లాస్టర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 20, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా టమాటాలను అయితే మనం ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా టమాటా తొడుము దగ్గర
కొంచెం అయితే ప్లాస్టర్ వేసేసి ఏదైనా ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, టమాటాలు ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి పాడవకుండా కొల్లిపోకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అయితే చక్కగా ప్లాస్టర్ వేసేసి తొడిమి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు మనకి ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే మీకు షేర్ చేశాను కదండి. ప్లీజ్ అండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.